నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఆహా భక్తి ప్రేక్షకులకు పేరు పేరున ప్రతి ఒక్కళ్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. అదేంటి అని అనుకుంటున్నారా? 2025 కొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నాం కదా. అందుకని ముందుగా మా ప్రేక్షకులకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇప్పుడు మనం న్యూ ఇయర్ ఇంగ్లీషు కాలమాన ప్రకారము జనవరి నుంచి, అంటే 2025 జనవరి నుంచి డిసెంబర్ 31 వరకు కొత్త సంవత్సరంలో ఆంగ్ల కాలమాన ప్రకారము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే క్యూరియాసిటీ, అనే ఉత్సాహము అందరికీ ఉంటుంది కదా. అయితే ఇప్పుడు మనం చెప్పుకునేవి ఇంగ్లీషు కాలమాన ప్రకారము, అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము జనవరి, ఫిబ్రవరి అలాగనమాట. అయితే మనం గతంలో చెప్పుకున్నవి జ్యోతిష శాస్త్ర పరంగా, నక్షత్రాల పరంగా, రాసుల పరంగా మనం చెప్పుకున్నాం అనమాట. అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది ఇంగ్లీష్ కాలమాన ప్రకారంగా చెప్పుకుంటూ, మరలా మీకోసము ఉగాదికి సరికొత్త పంచాంగంతో మీ ముందుకి తప్పకుండా వస్తాను. అయితే మనం ఇంగ్లీష్ కాలమాన ప్రకారము, అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము మనకి నక్షత్రాలు ఇందులోకి రావు. ఏ ప్రకారంగా వస్తాయి అంటే, జనవరి, ఫిబ్రవరి నెలల్లో, అంటే 4 నెలల్లో ఏ తేదీల నుంచి ఏ తేదీ వరకు మేషరాశి, తదుపరి 4 నెలలు ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు వృషభ రాశి, ఇట్లాగా తేదీ నుంచి తేదీకి మనకి రాసుల నిర్ణయము జరుగుతుందన్నమాట. మీకు కన్ఫ్యూజన్ లేకుండా నిదానంగా, చక్కగా, విపులీకరంగా 4 నెలలకి ఒక్కసారి ఎలా ఉండబోతోందో మీకు తప్పకుండా చెప్తాను. తదుపరి ఉగాదికి మళ్ళా కొత్త కాలమాన ప్రకారం కొత్త పంచాంగంతో మీ ముందుకి తప్పకుండా వస్తాను. ముందుగా ఇప్పుడు 25వ సంవత్సరం న్యూ ఇయర్ ప్రకారము 12 రాసుల వారికి ఎలా ఉండబోతోంది సమగ్రంగా అంటే క్లుప్తంగా నేను మీకు ఇవ్వబోతున్నాను అనమాట. అయితే ఇవి గోచార ఫలితాలే తప్ప మీరు వ్యక్తిగతంగా తీసుకొని, మీ వ్యక్తిగతంగా ఆపాదించుకొని, అయ్యో నాకు ఇది జరగలేదు, లేదా నాకు ఇది జరుగుతుందా అనే సంశయానికి మాత్రం మీరు వెళ్ళకండి. ఇది గోచార రీత్యా, అంటే ఇది అందరికీ దృష్టిలో పెట్టుకుని చెప్పదగినది. కానీ మీకు మాత్రము మీ స్వయంగా కావాలి అని అనుకుంటే కనుక మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని, అప్పుడు మీకు ఎలా ఉండబోతోంది, దానికి తగ్గ పరిహారాలు ఏమిటి, దానికి తగ్గ సూచనలు ఏమిటి అని నా ద్వారా తెలుసుకుని మీరు అప్పుడు ఏదైనా ప్రారంభించినట్టయితే సత్ఫలితాలని పొందుతారనమాట. మరొక్కసారి అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్. ముందుగా మేషరాశి వారికి, అంటే మార్చి 21 నుంచి ఏప్రిల్ 19వ తారీఖు మధ్యలో జన్మించిన వారు మేషరాశిలోకి వెడతారనమాట. అయితే వీరికి జనవరి నుంచి మార్చి నెల, అంటే ఈ కాలంలో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలల సమయంలో ఎలా ఉండబోతోంది అంటే, అవకాశాలు వస్తాయి, కానీ అత్యంత ఉత్సాహంతో, ఆతృతతో వాటి వల్ల మీరు కోల్పోయే ప్రమాదం కనపడుతోంది. కాబట్టి నిదానమే ప్రధానం అన్నట్టుగా జాగ్రత్తగా మీకొచ్చిన అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు ఈ చెప్పబోయే నిర్ణయాలు ఈ రాశిలో ఉండే ప్రతి రంగం వాళ్ళకి, స్త్రీలకి, పురుషులకి, విద్యార్థులకి మనం చెప్పుకుంటున్నట్టుగా అందరికీ వర్తిస్తాయి అన్న విషయాన్ని మీరు గమనించుకోవాలి. అయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్త చాలా అవసరము. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో. తరువాత ఏప్రిల్ నుంచి జూన్ వరకు, ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాల్లో వృత్తి వ్యాపారాల్లో మీకు చాలా మంచి అభివృద్ధి కనపడుతుంది. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి. తరువాత జూలై నుంచి సెప్టెంబర్ వరకు, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ మాసంలో, అంటే ఈ 3 మాసాల్లో ఆరోగ్యం మీద మీరు చాలా శ్రద్ధ పెట్టాలి మేషరాశి వారు. నూతన
అంటే నూతన విజయాలను, నూతన ఫలితాలను, నూతన మార్గాలను, అంటే ఆదాయ మార్గం కావచ్చు, నూతనంగా ఏదైనా కొత్తది ప్రారంభించి తద్వారా విశేషమైన ఫలితాన్ని, విజయాల్ని, లాభాల్ని మీరు పొందే అవకాశం కనపడుతోంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల్లో మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా చక్కగా ఉంటుంది. ఇది మీకు మెరుగైన కాలము. ఈ 3 నెలలు కూడా కొత్త ప్రణాళికలు వేసుకున్నట్టయితే కనుక విజయవంతం అవుతాయి, సఫలీకృతమవుతాయి. మీ అంచనాలన్నీ చక్కగా నెరవేరుతాయి. లాభాల బాట పట్టే అవకాశం ఉంది. ఎవరెవరు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈ 3 మాసాలు చక్కని అనుకూలమైన మాసాలన్నమాట. అయితే మొత్తంగా ఈ రాశిలో ఉండేవారికి అందరికీ చెప్పదగిన పరిహారము, అగ్నిదేవుణ్ణి పూజ చేయండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం చాలా శ్రేయస్కరము. ఇది ఈ రాశి వారికి నెలల వారీగా చెప్పే పరిహారము, సూచనలు, ఫలితాలు కూడా. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారు ఏ మాసంలోకి వెడతారు అంటే ఏప్రిల్ 20వ తారీఖు నుంచి మే 20వ తారీఖు వరకు పుట్టిన వాళ్ళు ఈ వృషభ రాశిలోకి వెడతారు. వీరికి జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలు ఆర్థిక ప్రయోజనాలని అందుకుంటారు, ఆర్థిక లాభాలను అందుకుంటారు, కొత్త కొత్త అవకాశాలు ఎంచుకుంటారు, అన్నిటా విజయాన్ని మీరు పొందుతారు. అన్ని రకాలుగా కుటుంబ వాతావరణం కానీ, అన్ని రకాలుగా మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా అన్ని రకాలుగా ఈ 3 నెలలు అత్యంత అనుకూలమైన సమయం అన్నమాట. మీకు ప్రయాణాలు కూడా మీకు లాభాలను తెచ్చిపెడతాయి. తద్వారా మీకు ఉత్తర మంచి ప్రయోజనాలు కలుగుతాయి. కుటుంబ పరంగా బాగుంది, ఆర్థిక పరంగా బాగుంది, వృత్తి వ్యాపారాల రీత్యా కూడా అన్ని రకాలుగా చాలా చక్కగా ఈ 3 నెలలు వృషభ రాశి వారికి చాలా చక్కగా ఉంది. తదుపరి 3 నెలలు అనగా ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో కొంత ఆందోళనకరమైన సమయం అన్నమాట. కంగారు పడకండి, మనం పరిహారాలు చెప్పుకుంటాం కాబట్టి ఆ దిశగా చేసినట్టయితే కనుక ఆ ఆందోళనలు కానీ, ఆ చిన్ని పరిహారాల వల్ల మీకు అన్నీ చక్కగా జరుగుతాయి. అయితే మీరు ప్రత్యేకంగా చేయవలసినది, మీ చేతిలో ఉన్న పని ఏమిటంటే ఆరోగ్యం మీద చాలా జాగ్రత్త పెట్టండి. ఇది మీరు చేయవలసిన పని కాబట్టి ఆరోగ్యం చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. తదుపరి 3 నెలలు అనగా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 నెలల సమయంలో వృత్తిపరంగా, కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, రాజకీయ పరంగా, విద్యాపరంగా పురుషులకు కానీ, స్త్రీలకు కానీ చాలా చక్కని అనువైన సమయం అన్నమాట. ఈ 3 నెలలు మీరు చాలా చక్కగా సద్వినియోగం చేసుకోండి. కొత్త సంవత్సరం కదా, మంచి మంచి ప్రణాళికలు వేసుకోండి. మీకు అన్ని రకాలుగా లాభదాయకంగా ఉంది. తదుపరి 3 నెలలు అనగా అక్టోబరు, నవంబరు, డిసెంబరు ఈ 3 నెలల్లో పెద్దల యొక్క ఆశీర్వాదము, పెద్దల యొక్క ఆశీర్వాద బలము కానీ, వారి ఆలోచనలు కానీ మీకు అవసరం అన్నమాట. అయితే మీ పై అధికారుల నుంచి మీకు అత్యంత అనుకూలమైన అవకాశాలు వస్తాయి. వారు మీ మాటను విలువిచ్చే అవకాశం కనపడుతోంది. ఆర్థిక పరంగా లాభాలున్నాయి, కుటుంబ పరంగా లాభాలున్నాయి, వివాహ పరంగా కానీ ఇందులో ఈ 3 నెలల్లో మీరు అత్యంత అనుకూలమైన కాలము. మీరు ఏ పని చేపట్టినా చక్కని సక్సెస్ పొందే అవకాశము ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఈ 3 నెలల్లోనూ కనపడుతోంది. అయితే చెప్పదగిన పరిహారము ఏంటంటే శుక్రవారం నాడు లక్ష్మీ అమ్మవారికి కనుక పూజ చేసి క్షీరాభిషేకం చేయించుకొని ఆ అమ్మవారికి పాలు కానీ, పాలతో చేసిన పరమాన్నాన్ని కానీ నైవేద్యం పెట్టినట్టయితే ఈ 3 నెలలు కూడా నైవేద్యం పెట్టినట్టయితే కనుక చక్కని ఫలితాలు, ఆర్థిక పరమైనటువంటి ఆటంకాలను మీరు తొలగించుకోవచ్చు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారు మే 21 నుంచి జూన్ 20 ఈ సమయంలో పుట్టిన వారు మిథున రాశిలోకి చేరతారు. మీకు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలు విద్యార్థులకు అత్యంత కీలకమైన సమయము, అత్యంత అనుకూలమైన సమయము.
తరువాత మిగతా వాళ్లకు ఆర్థిక పరంగా విపరీతమైన స్థిరత్వం వస్తుంది, లాభాలు వస్తాయి. అంటే విద్యార్థులు తప్ప అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు ఆర్థిక లావాదేవీలు కానీ లేదా ఆర్థిక పరమైన పెట్టుబడులు కానీ మీరు ఏం చేసినా సరే ఈ 3 మాసాల్లో చక్కని లాభాలు పొందే అవకాశం అన్ని రకాలుగా కనపడుతోంది. ఆరోగ్యపరంగాను, కుటుంబ వృద్ధి, ఆరోగ్య వృద్ధి, ఆయుష్ వృద్ధి, తరువాత ధన వృద్ధి, అన్ని లాభాలే మీకు ఈ రాశి వాళ్ళకి ఈ 3 నెలల్లో కనబడుతున్నది. తదుపరి 3 నెలలు అనగా ఏప్రిల్, మే, జూన్ ఈ మాసాల్లో కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు కానీ వివాదాలు కానీ ఏర్పడే అవకాశం కనపడుతోంది. అది మినహా ఆ 3 నెలలు కూడా మీకు అత్యంత అనుకూలమైన కాలము. ఆర్థిక పరంగాను, ఆయుష్ పరంగాను, ఆరోగ్యపరంగాను, ఇతరత్ర అన్ని రకాలుగా మీకు భాగ్యాభివృద్ధిని కలగచేస్తోంది. కాబట్టి మీకు అత్యంత అనువైన సమయము ఈ సమయం అన్నమాట. తదుపరి 3 నెలలు అనగా జూలై, ఆగస్టు, సెప్టెంబరు ఈ 3 నెలలు మీరు ఏదైనా కష్టమైన పనులు అని అనుకున్నా కానీ లేదా పెండింగ్లో ఉండిపోయిన పనులు కానీ ఇలాంటి పనులు మీరు తర్వాత చేద్దాము, ఇంకెప్పుడో చేద్దాము అని వాయిదా వేసుకున్న పనులు కూడా మీకు చక్కగా ఈ 3 నెలల్లో సక్సెస్ని సాధించి మీరు అనుకున్న దానికన్నా ఎక్కువగా విజయాన్ని పొందే అవకాశము, ఆ పెండింగ్ పనులు కూడా పూర్తయిపోయే అవకాశం కనపడుతోంది. కాబట్టి మీరు ఈ మిథున రాశి వారు ఈ నెలల ప్రకారము ఏమేమి చెయ్యాలి, ఏం చేసుకోవాలి అనే ఒక ప్రణాళికను కనుక చక్కగా రూపొందించుకున్నట్టయితే మీకు మంచి అనుకూలమైన సమయము ఈ సమయాలు. తరువాత 3 నెలలు అనగా అక్టోబరు, నవంబరు, డిసెంబర్ నెలలు కొత్త కొత్త సంబంధాలు, కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొత్త సంబంధాలు అంటే వివాహం కాని వీరికి వివాహం అవ్వడము, సత్సంతానము అంటే ఇంట్లోకి చిన్నపిల్లలు రావడము, ఇలాగా మరి కొత్త సంబంధాలే కదా అవన్నీని. అంటే అన్నిటా శుభకార్యాలు జరుగుతాయన్నమాట. దానితో పాటుగా సమాజంలోనూ సంఘంలోనూ మీరున్న రంగంలోనూ మీరున్న పదవుల్లోనూ కూడా కొత్త పరిచయాలు ఏర్పడి వారి ద్వారా మీకు మంచి అనుకూలమైన వాతావరణం ఏర్పడము, వారి ద్వారా మీకు విజయాలు పొందడము, వారి ద్వారా లాభాలను కూడా పొందే అవకాశము ఈ రాశి వారికి ఈ నెలల్లో అనగా అక్టోబరు, నవంబరు, డిసెంబర్ నెలల్లో పొందబోతున్నారు. కానీ అన్ని రకాలుగా చాలా చక్కగా ఉంది. కానీ మీరు ఈ 3 మాసాల్లో ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తలు వహించండి. ఎందుకంటే చిన్న చిన్న ప్రమాద సూచికలు కనబడుతున్నాయి. కాబట్టి అది కూడా మీరు పెద్దగా బాధపడాల్సిన పని లేదు. నేను చెప్పే చిన్న చిన్న పరిహారాలను చక్కగా చేసుకోండి. ఇంకా అనుమానం ఉంటే కనుక మీకు వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకున్నట్టయితే కనుక ఆ చిన్న చిన్న అనుమానాలు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. ఇది ఈ రాశి వారికి ఫలితాలు చెబుతూ మరి పరిహారం కూడా చెప్పాలి కదా. మీరేం చేస్తారంటే బుధవారం నాడు వటవృక్షం కింద ఒక దీపాన్ని పెట్టండి. పెట్టడం ద్వారా ఈ జనవరి నుంచి డిసెంబర్ నెలలో ఏదో ఒక అంటే ప్రతి నెల మీరు బుధవారం నాడు గుర్తుపెట్టుకొని వటవృక్షం కింద, వటవృక్షము అంటే మళ్ళీ మీకు ఏదైనా తెలియకపోవచ్చు, మర్రి చెట్టు కింద కనుక లేదా రావి చెట్టు కింద కనుక మీరు దీపాన్ని అయితే మర్రి చెట్టు కింద వెలిగించవచ్చు, లేదంటే రావి చెట్టు కింద వెలిగించవచ్చు. మర్రి చెట్టు మాకు అవకాశం దగ్గరలో లేదు అని అనుకున్న వాళ్ళకి రావి చెట్టు దగ్గరైనా సరే మీరు దీపాన్ని ప్రతి బుధవారం కనుక వెలిగించినట్టయితే మీకున్న ఆ చిన్ని చిన్ని ఆటంకాలు కానీ చిన్ని చిన్ని ప్రమాదాలు కానీ తొలగిపోయే అవకాశం ఉంది. ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున హ్యాపీ న్యూ ఇయర్. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలోకి ఏ తేదీల్లో జన్మించిన వాళ్ళు వస్తారయ్యా అంటే జూన్ 21 నుంచి జూలై 22 ఈ మధ్య తేదీల్లో పుట్టిన వాళ్ళు కర్కాటక రాశిలోకి చెందుతారు. అయితే వీరు జనవరి, ఫిబ్రవరి, మార్చి అంటే ఈ 3 నెలలు కూడా కుటుంబంతో ఆనందంగా ఉంటారు. మీ వృత్తి వ్యాపారాల్లో చక్కని లాభాలు పొందుతారు. ఆర్థిక విషయాల్లో అనుకూలమైన విజయాలు కనబడుతోంది. కోర్టు పరంగా మీ వైపే మంచి అనుకూలతలు వస్తాయి. ఆర్థిక పరంగా మీరు ఏ పని చేపట్టినా
అన్నీ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కోర్టు పనుల్లో కూడా మీ పట్లే విజయం వస్తుంది. ఎవరైనా కోర్టు వ్యవహారాల్లో స్థిరాస్తుల కోసం కనుక ప్రయత్నాలు చేసినట్టయితే నిరభ్యంతరంగా మీరు వేసుకోవచ్చు. ఆస్తులు కొనుక్కునే అవకాశము, భూములు కొనుక్కునే అవకాశము, పెట్టుబడులు పెడితే కనుక లాభాలు వచ్చే అవకాశం కూడా ఈ 3 మాసాల్లో మీకు కనపడుతోంది. తదుపరి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాల్లో పనిలో కొంచెం ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం కనపడుతోంది. అది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా, స్త్రీలకైనా, పురుషులకైనా. అయితే ఆరోగ్యం పట్ల మాత్రం చాలా జాగ్రత్త వహించండి. ఇది ప్రత్యేకంగా చెప్పదగిన సూచన. మిగతా విషయాల్లో కూడా మీకు అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి అత్యంత అనుకూలమైన సమయం ఈ 3 మాసాలు. మీరు ఏదైనా పనులు చేపట్టాలన్నా, కొత్తగా ఏదైనా విస్తరించాలన్నా, కొత్తగా ఏ పని ప్రారంభించాలనుకున్నా సరే ఇవి చక్కని అనుకూలమైన మాసాలన్నమాట. తదుపరి జూలై నుంచి అనగా జూలై, ఆగస్టు, సెప్టెంబరు ఈ 3 నెలలు కూడా విశేషమైన ఆర్థిక లాభాలు, ఆర్థికంగా ధనప్రాప్తి, ఆకస్మిక ధనప్రాప్తి, మీరు పట్టుకుందల్లా బంగారమా అన్నట్టు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా విశేషమైన ధనలాభాలు కలిగే అవకాశం కూడా కనపడుతోంది. అయితే మీ ప్రతిభకు తగిన గుర్తింపు ఉద్యోగస్తులకి గుర్తింపు కనబడుతుంది. వ్యాపారస్తులకి మంచి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పలుకుబడి పెరుగుతుంది. ఇటు ప్రజల్లోనూ, ఇటు అధిష్టానంలో కూడా విశేషమైన పేరు ప్రతిష్టలు, తద్వారా మంచి పదవులు వచ్చే అవకాశము ఈ మాసాలు మీకు అన్ని రకాలుగా అనుకూలమైన మాసం కనపడుతోంది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా. తరువాత అక్టోబరు, నవంబరు, డిసెంబరు ఈ 3 మాసాల్లో వ్యాపారంలో భాగస్వాముల నుంచి మీకు మంచి సహకారము, వారి ద్వారా మీకు లాభాలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. కాబట్టి ఎవరైనా భాగస్వామి వ్యాపారం చేయాలన్నా, పారిశ్రామికవేత్తలు కానీ, వాణిజ్యవేత్తలు కానీ, బిజినెస్లో ఉన్న ఎవరైనా సరే మీరు నిరభ్యంతరంగా ఈ సమయంలో మీరు భాగస్వామి వ్యాపారం చేసుకోవచ్చు, వ్యాపార విస్తరణ చేసుకోవచ్చు. అన్ని రంగాల వాళ్ళకి ఆర్థిక పరంగాను, కుటుంబ పరంగాను, వివాహం కాని వాళ్ళకి, అంటే కుటుంబంలో ఉండే మాట పట్టింపులు గతంలో ఉన్న వాళ్ళకి ఈ మాసాలు చాలా చక్కని అనువైన మాసాలు. శుభకార్యాలు చేస్తారు. భూములు, వాహనాలు, గృహాలు కొనుక్కునే అవకాశం ఉంది. గతంలో గృహ నిర్మాణాలు చేపట్టి మధ్యలో ఆపేసినా కానీ అవి ఇక్కడి నుంచి మీకు సజావుగా జరిగిపోయే అవకాశం కనబడుతోంది. అన్ని రకాలుగా ఈ మాసంలో మీకు మంచి అనుకూలమైన సమయం అన్నమాట. అయితే దీనితో పాటుగా మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే, సోమవార వ్రతం చేసి ఈ మాసాల్లో అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రతి నెల మనకి సోమవారం వస్తుంది కదా, ఆ సోమవారంలోనూ మాస శివరాత్రిలోనూ మీరు కనుక శివుడికి అభిషేకం చేసుకుంటూ చంద్రుణ్ణి అంటే ఈ సంవత్సరం కాలమంతా చంద్రుణ్ణి దర్శనం చేసుకున్నట్టయితే, చంద్రుడి పూజ చేసుకున్నట్టయితే కనుక మనకి ఏవైనా చంద్రగ్రహ సంబంధిత దోషాలు ఉంటే కనుక పోయే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ ఎవ్రీవన్. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారు జూలై 23 నుంచి ఆగస్టు 22 వరకు ఈ మధ్య కాలంలో జన్మించిన వారు సింహరాశిలోకి వెడతారనమాట. అయితే వీరికి జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలలు ఆర్థికంగా బాగా రైజ్ అయ్యే సమయం అనమాట. మీరు ఏ లావాదేవీలు చేసినా ధనపరంగా ఎటువంటి ఇది చేసినా కానీ, ఎటువంటి కొత్త ప్రణాళికలు వేసినా, కొత్త వ్యాపారాలు స్థాపించినా మీకు ఆర్థికంగా మంచి రైజింగ్లో ఉండే సమయం అన్నమాట. అయితే ఆవేశాలను మాత్రం మీరు అదుపులో పెట్టుకోవాలి. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళు, స్త్రీలు, పురుషులు కూడా ఆవేశాన్ని కొంచెం అదుపులో పెట్టుకోండి ఈ 3 నెలలు కూడా. తదుపరి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో కొత్త కొత్త బాధ్యతలను మీకు ఇవ్వబోతారు. లేదు మీరు కూడా చేపట్టే అవకాశం ఉంది. అంటే కొత్త ఉద్యోగాలు మారడం కానీ, కొత్త పదవుల్లోకి వెళ్ళడం కానీ, ఉద్యోగస్తులకు ఉద్యోగాలు రావడంలో కానీ, కుటుంబంలోకి వచ్చి చూసినట్టయితే కనుక వివాహం కాని వారికి వివాహాలు అవ్వడము, వారు కొత్త బాధ్యతలు తీసుకోవడము, ఇట్లాగా కొత్త కొత్త బాధ్యతలు ప్రతి రంగంలో ఉన్న వాళ్ళు, స్త్రీలు, పురుషులు కూడా ఈ మాసంలో చేపట్టే అవకాశం కనపడుతోంది. శ్రమతో పాటు మీకు విజయాలు కూడా అవకాశంగా వస్తాయన్నమాట. మీరు ఏ పని చేసినా సక్సెస్ని సాధిస్తారు, విజయాన్ని పొందుతారు ఈ మాసాల్లో.
తదుపరి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 నెలల్లో ఆరోగ్యం కొంత అస్థిరంగా ఉంటుంది. అంటే కొంచెం అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి కూడా. అయితే కుటుంబంలో గతంలో కనుక మీకు అశాంతి చోటు చేసుకోవడము, లేదా కొంచెం డిస్టర్బెన్సెస్ ఉండడము, మా మీ బంధువుల్లో కానీ, లేదా కుటుంబంలో కానీ, పిల్లలతో కానీ, ఏ రకమైన చిన్న చిన్న ఒడిదుడుకులున్నా కానీ అవి ఈ మాసాల్లో సమసిపోయి అన్యోన్యతను పొందే అవకాశం ఉంది. వివాహం కాని వారికి, సంతానం కోరేవారికి కూడా ఈ మాసాలు చాలా చక్కని అనువైన మాసాలు. మీరు కోరుకున్న సంబంధాలే దొరికేలాగా ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఆ ప్రయత్నాలు చక్కగా చేసుకోండి. తదుపరి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ మీరు ఏదైనా ప్రణాళికలు వేసుకున్నా, ఏదైనా కొత్త ప్లాన్స్ వేసుకుని అది వ్యాపారానికి కావచ్చు, విద్యకు కావచ్చు, లేదా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా, రాజకీయ రంగం కావచ్చు, సినీ టీవీ నటీ వర్గం వాళ్ళు కావచ్చు, స్త్రీలైనా పురుషులైనా ఏదైనా మీరు కొత్త ప్లాన్ వేసుకుని ఇది మనం ఈ రోజు చెయ్యాలి అని అనుకుంటే కనుక ధనపరంగా, పేరు పరంగా, గౌరవపరంగా కూడా మీకు అత్యంత అనుకూలమైన సమయం అన్నమాట. ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి. తరువాత ఆరోగ్యం పట్ల కూడా కొంచెం జాగ్రత్త వహించండి. అంటే మీరు కానీ, మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కానీ అనారోగ్యంగా ఉన్నట్టయితే కనుక నెగ్లెక్ట్ చేయకండి. వెంటనే సత్వర నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. అయితే దీనితో పాటుగా పరిహారం ఏంటంటే ప్రతి ఆదివారము కూడా, అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు మనకి ఎన్ని ఆదివారాలు వస్తాయో అన్ని ఆదివారాలు, ప్రతి ఆదివారం కూడా సూర్యనారాయణ స్వామి వారి పూజ చేసుకోవడము, అర్ఘ్యం ఇవ్వడము, లేదా సూర్యుడికి సంబంధించినటువంటి మంత్రాలు జపించడము, లేదా సూర్య అష్టోత్తరాలు మనకి వస్తూ ఉంటాయి కదా ప్రతి ఆదివారము, ఆ అష్టోత్తరాలు వినడం కానీ చేసినట్టయితే మంచి సానుకూలమైన ఫలితాలు, శుభ ఫలితాలు వినే అవకాశం కనపడుతోంది. ఇవన్నీ మీరు ముందుగా వింటున్నారు కాబట్టి, ముందుగా చూస్తున్నారు కాబట్టి వెంటనే డ్రాగ్ చేసేయకుండా ఆశాంతం మీరు చూసినట్టయితే ఏ పరిహారాలు చేసుకుంటే మంచిదో అనే విషయము మీకు తెలుస్తుంది. అవి కనుక చేసుకున్నట్టయితే శుభ ఫలితాలు పొందే అవకాశం కూడా మీకు కలుగుతుంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. ప్రతి ఒక్కరికి పేరు పేరున న్యూ ఇయర్ శుభాకాంక్షలు. తదుపరి రాశి కన్య రాశి. అంటే ఈ కన్య రాశి వారు ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 22 వరకు ఈ మధ్య కాలంలో జన్మించిన వాళ్ళు కన్య రాశిలోకి వెడతారనమాట. అయితే వీరికి జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలలు ఎలా ఉండబోతోంది అంటే కనుక కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా, కొత్త కొత్త వ్యాపారాలు చేయాలన్నా, లేదా కొత్త ఏజెన్సీలు ప్రారంభించాలన్నా, కొత్త కాంట్రాక్ట్లు తీసుకోవాలన్నా, లేదా వీరికి ఇది లాభాలు తెచ్చిపెట్టే మాసాలు అని చెప్పచ్చు. మీరు పట్టుకుందల్లా బంగారమా అన్నట్టు ఉండే మాసాలన్నమాట. మీరు నిరభ్యంతరంగా వ్యాపారాలు విస్తరించండి, కొత్త పెట్టుబడులు పెట్టండి. కొత్తగా ఏ ప్రణాళిక వేసుకున్నా ఈ 3 నెలలు కన్యా రాశి వారికి అదృష్ట నెలలు, లాభాలే లాభాలన్నట్టుగా మీకు చక్కగా కనపడుతోంది. దీన్ని మీరు వృధా చేసుకోకండి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని నేను గట్టిగా చెప్తున్నాను. ఎందుకంటే అంత మంచి సమయం మీకు ఈ సంవత్సరంలో కనబడుతోంది. కుటుంబానికి కొంత సమయాన్ని కేటాయించండి. ఈ రాశిలో ఉండే స్త్రీలైనా పురుషులైనా అన్ని రంగాల వాళ్ళు కూడా కొంత సమయాన్ని మీ కుటుంబానికి కేటాయించండి. మిగిలిన సమయం అంతా మీకు లాభాలే లాభాలన్నమాట. అంత చక్కగా మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశము ఈ 3 నెలల్లో కనబడుతోంది. తదుపరి ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఈ 3 నెలల్లో విద్యార్థులు మంచి ఫలితాలు చూస్తారు. ఎందుకు అంటే ఇది ఎగ్జామ్ సమయం కదా. మీరు ఎంత కష్టపడి రాశారో మరి దాని రిజల్ట్స్ను కూడా మీరు పొందే అవకాశం ఉంది. మీరు అనుకున్న కాలేజీల్లో సీట్లు రావడము, విదేశాలు వెళ్ళి చదువుకోవడము, ఇలా అన్ని రకాలుగా విద్యార్థులకు మంచి అంటే బంపర్ అన్నమాట. మీరు ఎట్లా అంటే మీరు ఏది అనుకుంటే అది జరిగే సమయము, మీ కష్టానికి ప్రతిఫలం దక్కే సమయాలు ఈ 3 నెలలు. అయితే ఉద్యోగస్తులకు కొత్త కొత్త అంటే ఉద్యోగాలతో పాటుగా మీ ప్యాకేజ్ పెరిగే అవకాశము, మంచి స్థానాలకు
బదిలీలు అయ్యే అవకాశము కూడా కనపడుతోంది. గవర్నమెంట్ జాబ్ రాని వాళ్ళకి కూడా ఈ మాసాల్లో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశము, టెంపరరీ ఉద్యోగస్తులకు పర్మనెంట్ అయ్యే అవకాశము ఈ మాసంలో కనపడుతోందనమాట. అయితే తదుపరి జూలై, ఆగస్టు, సెప్టెంబరు ఈ 3 నెలల సమయము ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందుకు అంటే అంటే మీరు మోసపోవడం కానీ లేదా నష్టపోవడం కానీ జరిగే అవకాశము, అంటే ఇతరులను నమ్మి మీరు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక లావాదేవీల్లో కానీ మీ సొంత ఆస్తులు కానీ చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. జాగ్రత్త వహించాల్సిందే. అయితే అనవసరమైన ఖర్చులు ఈ మాసంలో పెట్టకుండా ఉండడమే చెప్పదగిన విషయం అనమాట. మనకు అనుకుంటాము, ఓ డబ్బులు బాగా వస్తున్నాయి కదా, మనం ఖర్చు పెడదాము అని అనుకునే మనస్తత్వాన్ని మీరు పొందే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఖర్చులు ఏమిటి, ఎలా పెట్టుకోవాలి అనే ప్లానింగ్ ముందు నుంచి వేసుకోండి. తద్వారా అనవసరమైన ఖర్చుల జోలికి మీరు వెళ్ళే అవకాశం కనబడదు. తదుపరి నెలలు అక్టోబరు, నవంబరు, డిసెంబరు ఈ నెలల్లో మీరు ఏ పని తలపెట్టినా, ఏ కార్యం చేపట్టినా విజయాన్ని సాధిస్తారు. అన్నిటా సక్సెస్ని పొందుతారు. ఆర్థిక లావాదేవీల్లోనూ ఆర్థిక వృద్ధి ఉంటుంది, భాగ్య వృద్ధి ఉంటుంది, కుటుంబ వృద్ధి, కెరియర్ వృద్ధి, ఇంకా అన్ని రకాలుగా మీకు వృద్ధే కనపడుతుంది. కాబట్టి మీరు సంతోష సమయము అని చెప్పచ్చు. మీరు ఇల్లు వాకిళ్ళు కొనుక్కోవాలన్నా, భూములు కొనుక్కోవాలన్నా, వాహనాలు కొనుక్కోవాలన్నా ఈ మాసాలు మీకు అత్యంత అనుకూలమైనవి. దానికి తగ్గ ప్రణాళికలు మీరు ఈ మాసంలో వేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు: బుధవారం నాడు గణపతి పూజ, గణపతికి గరికమాల ఇవ్వడము, సంకష్టహర గణపతి వ్రతాన్ని చేయగలిగే శక్తి ఉన్న వాళ్ళు చేసుకోండి. లేదు మాకు శక్తి లేదు అని అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా బుధవారము మీరు ఆలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణాలు చేసుకున్నా, ఆ స్వామివారిని వెళ్ళే అవకాశం లేదు అనుకున్నప్పుడు ఆ స్వామివారిని ఇంట్లో పూజించుకున్నా ఆ గణపతి యొక్క అనుగ్రహాన్ని మీరు పొంది ఈ సంవత్సర కాలంలో ఏదైనా మీకు ఒడిదుడుకులు వచ్చి ఉంటే కనుక అవి ఆ స్వామి తీర్చేస్తాడు. గణపతికి బుధవారం నాడు చేసే పూజలు మీరు అస్సలు మర్చిపోకండి. ఇది మీకు చెప్పదగిన పరిహారము. ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారు సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 22 ఈ సమయాల్లో పుట్టిన వారు తులారాశిలోకి వెడతారనమాట. అయితే వీరికి జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ మాసాల్లో ఆర్థికంగా మీకు చాలా చక్కని కాలం అనమాట. మీరు ఏ పని తలపెట్టినా, ఏ పెట్టుబడులు పెట్టినా, మనీ రిలేటెడ్ అంటే ఆర్థిక సంబంధమైన ఏ పనులు చేసినా మీకు చక్కని లాభాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ మాసాలని మీరు అస్సలు దుర్వినియోగం చేసుకోకండి, నెగ్లెక్ట్ చేయకండి, పోస్ట్ పోన్ చేయకండి. మీకు చాలా చక్కని అనువైన సమయం అన్నమాట. అయితే కుటుంబంలో కూడా మీకు అత్యంత అన్యోన్యత, గతంలో విడిపోయిన భార్యాభర్తలు కలవడం కానీ, భార్యాభర్తల మధ్య ఏమైనా పొరపచ్చాలు ఉంటే కనుక, మాట పట్టింపులు ఉంటే కనుక తీరిపోయి అన్యోన్యత, మంచి హార్మోని పెంపొందే అవకాశం కనబడుతోంది. మీ బంధుమిత్రుల్లో కూడా మాట పట్టింపులతో దూరమైన వాళ్ళు కూడా దగ్గరయ్యే అవకాశము, అంటే కుటుంబ వృద్ధి, ఆయుర్వృద్ధి అంటే ఆరోగ్య వృద్ధి, ధన వృద్ధి, విజయ వృద్ధి అన్నీ మీకు ఈ తులారాశి వాళ్ళకి చాలా చక్కని అనువైన కాలం. కాబట్టి ఇది వ్యాపారస్తులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఇవే ఫలితాలు మీకు వర్తిస్తాయి. మీరు చక్కని ప్రణాళికలు ఈ 3 నెలల్లో వేసుకోండి. పెట్టుబడులు నిరభ్యంతరంగా పెట్టుకోండి. అయితే తదుపరి 3 నెలలు అనగా ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో మంచి సత్సంబంధాలు మెరుగుపడతాయి. కొత్త బాంధవ్యాలు మీకు ఏర్పడతాయి. కొత్త బాంధవ్యాలు అంటే ఏమిటో తెలుసా? పెళ్ళిళ్ళు, శుభకార్యాలు జరిగి కొత్త బంధువర్గాలు మీకు జోడవుతారనమాట. అంటే మీ ఇంట్లో శుభకార్యాలు, వివాహాది శుభకార్యాలు చేసుకునే అవకాశం కనబడుతోంది. తరువాత ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, మరి ఏ ఇతర రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, స్త్రీలకైనా పురుషులకైనా ఈ మాసాలు చాలా చక్కని మాసాలు. ఆర్థిక పరంగా మీకు మెరుగైన మాసాలన్నమాట. ఏ పని తలపెట్టినా ఆర్థిక పరంగా కావచ్చు, మీరు ఏది పెండింగ్లో ఉన్న పనులు కానీ, భూములు కొనుక్కోవడం కానీ, లేదంటే ఇల్లు కొనుక్కోవడం కానీ, వాహనాలు కొనుక్కోవడం కానీ, మీరు ఏదైనా ప్రణాళిక వేసుకున్నట్టయితే కనుక ఈ మాసాల్లో తప్పనిసరిగా మీకు మంచి సమయం చూసుకుని కొనుగోలు చేసినట్టయితే కనుక
మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీకు ఆ యోగం కూడా ఈ మాసాల్లో కలిసి వచ్చిందనమాట. అయితే తదుపరి 3 మాసాలు మీకు ఎలా ఉండబోతోంది అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఈ 3 మాసాల్లో వివాద పరిస్థితులు మీకు ఏర్పడే అవకాశం కనబడుతోంది. అంటే కొంచెం తగాదాలు వచ్చే అవకాశము. అది ఇంట్లో ఉన్న వాళ్ళకైనా, స్త్రీలకైనా, పురుషులకైనా, మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళకైనా, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కొంచెం వివాదంతో కూడుకున్న పరిస్థితులు మీ చుట్టూ నెలకొనే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా, నిష్పక్షపాతంగా వ్యవహరించండి. తరువాత ప్రయాణాలకు ఇది చాలా చక్కని అనువైన సమయం అన్నమాట. మీరు దాన్ని వినియోగించుకోండి. తదుపరి 3 మాసాలు అనగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఈ 3 మాసాల్లో ఆర్థిక లాభాలు, ఇంకా విపరీతమైన లాభాలు. మీరు ఏ పని చేపట్టినా ధనపరంగా చాలా చాలా లాభాలు వచ్చేటట్టుంది. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి, పెట్టాలి అని అనుకున్న వాళ్ళకి, విస్తరించాలి అని అనుకున్న వాళ్ళకి ఇది చాలా చక్కని సమయము. వ్యవసాయదారులకు కానివ్వండి, వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ఇలాగ ధనపరంగా సంబంధాలు కలిగిన వాళ్ళకి ఎవరికైనా ఈ మాసము చాలా చక్కని అనువైన మాసాలు. లాభాల పంట మీ ఇంట నెలకొంటోంది. తరువాత రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి మంచి పదోన్నతులు వచ్చే అవకాశము, ఉద్యోగస్తులకు కూడా మంచి మంచి ప్రమోషన్స్ వచ్చి హై ప్యాకేజీలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. ఇవి ఈ రాశి వారికి ఫలితాలు. మరి పరిష్కారాలు కూడా చూడాలిగా. అవి ఏంటంటే, శుక్రవారం నాడు దుర్గాదేవికి కనుక పూజ చేస్తూ, అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు అమ్మవారికి శుక్రవారం నాడు దుర్గాదేవికి పూజ చేసుకుంటూ, మీకు తగిన సమయంలో, మీకు ఖాళీ అయిన సమయంలో గోమాతను నెలకి ఒక్కసారైనా పూజ చేసుకుంటూ, ఆ మాతకి అంటే గోమాతకి ఏదైనా అంటే ఆహార రూపంలో కానీ మీరు పెట్టినా, దానికి సంబంధించినటువంటి ద్రవ్యం ఇచ్చినా కానీ విశేషమైన ఫలితాలని పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు కూడా. ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారు ఇంగ్లీషు కాలమాన ప్రకారము అక్టోబర్ 23 నుంచి నవంబర్ 21 మధ్యలో జన్మించిన వారు వృశ్చిక రాశిలోకి చేరుతారు. అయితే జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలలు వారికి ఎలా ఉండబోతోంది అంటే, కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆత్మవిశ్వాసంతో కనుక ముందుకు సాగినట్టయితే మీకు అన్ని రకాలుగా మంచి జరిగే అవకాశం కనపడుతోంది. తదుపరి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో వృత్తి వ్యాపార విషయాల్లో మీకు అత్యంత అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. ఆర్థిక ప్రయోజనాలను మీ సొంతం చేసుకుంటారు. అన్ని రకాలుగా కూడా ఈ 3 నెలలు మీకు అత్యంత అనుకూలమైన నెలలు కాబట్టి, మీరు ఏ పని సాధించాలన్నా, ఏ కొత్త పని చేయాలన్నా మీరు ఈ 3 నెలల్ని కనుక వినియోగించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలని మీరు పొందే అవకాశం ఉంటుంది. లాభాలను కూడా ఆర్జించే అవకాశం ఉంటుంది. అయితే తదుపరి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 నెలల కాలంలో మీరు ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించాలి తప్పదు. ఎందుకంటే ఆరోగ్యము కొంచెం పాడయ్యే అవకాశం కనపడుతోంది కాబట్టి, కుటుంబంతో సమయాన్ని చాలా తప్పనిసరిగా మీరు గడపవలసి వస్తుంది. తదుపరి నెలలు అక్టోబరు, నవంబరు, డిసెంబరు ఈ నెలల్లో మీకు శ్రమకు తగిన ఫలితం గోచరిస్తోంది. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. ఇతరత్ర ఈ రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్లకు ఈ 3 నెలలు చాలా చక్కని ఫలితాలను వీళ్ళు పొందే అవకాశం కనపడుతోంది. మొత్తంగా ఈ రాశి వారికి 98% మంచి ఫలితాలు, మిగతా 2% మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. దానికి తగినట్టుగా పరిహారము మంగళవారం నాడు ఆంజనేయ స్వామి పూజ చేసుకుని, స్వామివారికి 5 ప్రదక్షిణలు కానీ 11 ప్రదక్షిణలు కానీ చేసుకుంటూ ఆ స్వామివారి స్తోత్ర పారాయణ చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలతో పాటు మంచి ఫలితాలు, శుభ ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారు నవంబరు 22 నుంచి డిసెంబర్ 21 వరకు ఈ మధ్య కాలంలో పుట్టిన వారు ధనస్సు రాశిలోకి చేరుతారు. అయితే వీరికి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలు
చాలా విశేషంగా చక్కని లాభాలు తెచ్చిపెట్టే అవకాశము, మీరు ఏ కొత్త ప్రాజెక్టులు ప్రారంభించినా సక్సెస్‌ని పొందే అవకాశం కనపడుతోంది. మీరు కొత్త ప్రాజెక్టులు నిరభ్యంతరంగా ప్రారంభించవచ్చు. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణము, గతంలో ఏమైనా గొడవలు కనుక ఉంటే కనుక అవి సమసిపోయి మంచి ఆనందమైన వాతావరణం ఇటు కుటుంబంలోనూ, మిత్రుల్లోనూ, బంధువుల్లోనూ కూడా చాలా అన్యోన్యమైన వాతావరణం మంచిగా కనపడుతోంది. తదుపరి 3 నెలలు అనగా ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు ఆర్థిక పరంగా మీకు కొంచెం ఒత్తిడి వచ్చే అవకాశం కనపడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. మంచి సలహాను తీసుకొని, అంటే ఆర్థిక పరమైన ఒత్తిడి ఉంది కాబట్టి మీరు ఏదంటే అది మీ సొంత నిర్ణయాలతో వెళ్ళిపోకుండా అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. వారి సలహాలను ఇంట్లో పెద్దవాళ్ళు కావచ్చు, అనుభవజ్ఞులు మీ మిత్రులు గాని, శ్రేయోభిలాషులు గాని ఎవరైనా ఉంటే వారి సహాయ సహకారాలు తీసుకొని ముందుకు సాగినట్టయితే కనుక ఆ ఒత్తిడుల నుంచి దూరమయ్యే అవకాశం ఉన్నది. అయితే తదుపరి 3 నెలలు అనగా జూలై, ఆగస్ట్, సెప్టెంబరు ఈ సమయాలు విద్యార్థులకు చాలా చక్కని మంచి సమయాలన్నమాట. మీరు విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా, లేదా కొత్త ప్రాజెక్ట్స్ చేపట్టాలన్నా, లేదా కొత్త కెరియర్ అంటే వేరే అవకాశాలు, వేరే కాలేజీల్లో కానీ, కొత్త కోర్సులు నేర్చుకోవడం కానీ, ఇలాగా ప్రతి అంశంలోనూ కూడా విద్యార్థులకు చాలా చక్కని అనువైన కాలము. దీన్ని మీరు అసలు వృధా చేసుకోకండి. తదుపరి శత్రువులు మీకు మిత్రులుగా మారే అవకాశము ఈ 3 నెలలు కనపడుతోంది. మీ మాట మంచితనంతోనే ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే అవకాశం కనపడుతోంది. తదుపరి 3 నెలలు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలలు కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారనమాట. అంటే వివాహం కాని వాళ్ళకి వివాహాలు అవుతాయి. కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి, మీ కుటుంబంలోకి కూడా వచ్చే అవకాశం కనపడుతోంది. సంబంధితమైన ప్రయాణాలు విజయవంతం అవుతాయి. అంటే ఉద్యోగస్తులు కానీ, రాజకీయ రంగం వారు కానీ, వ్యాపారస్తులు కానీ ఏదైనా విదేశాలు వెళ్ళి అక్కడ కొత్తగా వ్యాపారం చేద్దామనో అది మీకు సక్సెస్ అవుతుంది. విదేశాల్లో వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఇలా ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి విదేశాలు వెళ్ళే అవకాశం కనపడుతోంది. వ్యవసాయదారులకు కూడా చాలా చక్కని అనువైన ఆశాజనకమైన ఈ మాసాలన్నమాట. ఎవ్వరూ నిరాశ పడక్కర్లేని చక్కని అనుకూలమైన మాసాలు మీకు ధనుస్సు రాశి వాళ్ళకి. చిన్న చిన్న ఒత్తిడులు కామన్ కదా, అవి మనం పరిహారాలు చేసుకుంటే గనక చక్కగా సానుకూలమైన ఫలితాలు, శుభ ఫలితాలు వచ్చే అవకాశం కనపడుతోంది. అయితే పరిహారాలు చూసుకోవాలి కదా, అది ఏంటంటే గురువారం నాడు శ్రీమన్నారాయణుడి పూజ చేసుకుంటూ పసుపుని కనుక దానం చేసినట్టయితే సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రతి గురువారము మీరు దేవాలయ సందర్శనం చేయడం, గురుగ్రహానికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడమో, జపాలు చేసుకోవడమో చేసుకుంటూ వీలైనన్ని సార్లు పసుపుని కానీ, పసుపు కొమ్ములను కానీ దానంగా ఇచ్చుకున్నట్టయితే ఆ చిన్ని చిన్ని ఒడిదుడుకులు కూడా సమసిపోయే అవకాశం కనపడుతోంది. ఈ పరిహారాలు పాటించుకోండి. ధనుస్సు రాశి వారికి, ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారు డిసెంబర్ 22 నుంచి జనవరి 19 వరకు ఈ మధ్య కాలంలో జన్మించిన వారికి మకర రాశిలోకి చేరతారనమాట. అయితే వీరికి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఎలా ఉండబోతోంది అంటే మంచి ఆర్థిక లాభాలు, ధనం విషయంలో మీదే పై చెయ్యనమాట. ఎటు నుంచైనా ఎటుకి అంటే మీరు కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. విశేషమైన ధనప్రాప్తి ఉంది, ఆకస్మిక ధనప్రాప్తి ఉంది. తరువాత మీ రంగాల్లో మీరు ఊహించని ధనాన్ని మీరు పొందే అవకాశం కనబడుతోంది. భూములు, ఇళ్ళు, వాహనాలు ఇలాంటివన్నీ కొనుగోలు చేసే అవకాశం కూడా ఈ రాశి వారికి ఈ నెలల్లో ఉందన్నమాట. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. అంటే ఏమైనా చిన్న చిన్న తగాదాలు ఏమైనా ఉన్నాయంటే కనుక అవి మిత్రుల్లోనూ, బంధువుల్లోనూ, మీ కుటుంబంలోనూ కూడా మంచి శాంతి నెలకొనే అవకాశము, అన్యోన్యత పెరిగే అవకాశము కనపడుతోంది. తదుపరి ఏప్రిల్, మే, జూన్ అంటే తదుపరి 3 మాసాల్లో కొత్త సవాళ్లను మీరు ఎదుర్కోవాల్సి రావచ్చు. అంటే ఛాలెంజెస్ మీకు ఎక్కువ వచ్చే అవకాశం కనపడుతోంది. అయినా మీరు దాటేస్తారు. ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. ఈ ఛాలెంజ్లు ఎదుర్కొనే క్రమంలో మీరు ఆరోగ్యాన్ని కనుక నిర్లక్ష్యం చేసినట్టయితే మరి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా
జాగ్రత్త వహించండి. ఆర్థిక పరంగా మీకు అసలు తిరుగులేదు. ఎందుకు అంటే కనుక మనకి ఏలినాటి శని ప్రభావము ఈ రాశిలో ఉన్న వాళ్ళకి వెళ్ళిపోయింది కాబట్టి అన్ని విధాల ఆ శనీశ్వరుడు మీకు లాభాలనే తెచ్చి ఇచ్చి వెళ్ళిపోతున్నాడు కాబట్టి మీరు ఎటువంటి చింత పడక్కర్లేదు. అన్ని రకాలుగా మీకు చాలా చక్కగా ఉంటుంది. గతంలో మీరు చాలా సమస్యల్లోనూ చాలా కష్టాల్లోనూ ఉండి ఉంటారు ఆ శని భగవానుడి యొక్క ఫలితాల వల్ల. కానీ ఇప్పటి నుంచి మీకు అన్నీ మంచి రోజులే కాబట్టి మీరు దేనికి చింతపడాల్సిన పని లేదు. మనోవ్యాధి పడవలసిన పని లేదు. ఆలోచించాల్సిన పని కూడా లేదు. అయితే తదుపరి 3 మాసాలు ఎలా ఉండబోతోంది? అక్టోబరు, నవంబరు, డిసెంబర్ నెలల్లో మీ కృషికి తగిన గుర్తింపు తప్పక వచ్చి తీరుతుంది. ఎందుకంటే మీ కష్టము అస్సలు వృధా పోదనమాట. అది ఆర్థిక పరంగా, గౌరవపరంగా, సంఘంలో పేరు ప్రతిష్టల పరంగా, కెరియర్ పరంగా విశేషమైన పేరు ప్రఖ్యాతలు మీరు సొంతం చేసుకుంటారు. ఆర్థిక పరంగా కూడా ఇందాక చెప్పినట్టు విశేషమైన ధనము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఉద్యోగస్తులకి ప్యాకేజీలు పెరిగే అవకాశము, వ్యాపారస్తులకి మీరు అనుకున్న దానికన్నా 4 లాభాలు వచ్చే అవకాశము కనపడుతోంది. మీరు పట్టిందల్లా బంగారమా అన్నట్టు ఈ మాసాల్లో మీకు ఉండబోతుంది అనమాట. అయితే పరిహారాలు కూడా చూసినట్టయితే శనేశ్వరుడికి శనివారం రోజు పూజ చేసి నువ్వులను కనుక దానం చేసినట్టయితే ఇంకా ఆయన సంతోషించి మరిన్ని మంచి అవకాశాలు మనకి ఇస్తాడనమాట. శని కర్మ ప్రదాత కదా, ఆయన కఠినుడైనా కానీ మన కర్మను సక్రమమైన మార్గంలో తీసేసి విశేషమైన మార్గంలో ఆయన అనుగ్రహించే మంచి శని ఆయన యొక్క దయ అట్లా ఉంటుందన్నమాట. కానీ శనీశ్వరుణ్ణి అందరూ తిడతారు, కానీ అస్సలు అలాంటి పని చేయకండి. ఆయనకి మనకి మంచి మార్గాన్ని వెడుతూ లాభాలనే ఇచ్చి వెడతాడనమాట. కాబట్టి శనివారం రోజున మీరు శనేశ్వరుణ్ణి పూజించినట్టయితే అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా ప్రతి శనివారము ఆ స్వామివారికి పూజ చేసుకుని ప్రదక్షిణాలు చేసుకుని నువ్వులను దానం ఇచ్చుకున్నట్టయితే కనుక ఇంకా విశేషమైన ఫలితాలను మనం పొందవచ్చు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు. దానితో పాటుగా ఈ రాశిలో ఉన్నవారికి ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారు అంటే జనవరి 20 నుంచి ఫిబ్రవరి 18 ఈ సమయంలో పుట్టిన వారు కుంభరాశిలోకి చేరతారనమాట. అయితే వీరికి జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఉద్యోగ విషయాల్లో మంచి మార్పులు చేపడతారు. ప్రమోషన్స్ రావడం కానీ, బదిలీలు రావడం కానీ, ప్యాకేజీ పెరగడం కానీ ఇలాగా మంచి ఫలితాలు మీరు పొందబోతున్నారు. తర్వాత ఆర్థిక విషయాల్లో కూడా విశేషమైన లాభాలు మీరు పొందబోతున్నారు. అయితే దానికి తగ్గ ప్రణాళికలు మాత్రం మీరే వేసుకోవాలి. లేదు అంటే కనుక ఒకంత ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక పరమైన ప్రణాళికలు అంటే చక్కని ప్లాన్స్ మీరు ముందుగానే వేసి పెట్టుకోండి. ఎందుకంటే ఈ మాసాలు మీకు అత్యంత అనుకూలమైన మాసాలు అన్నమాట. తదుపరి 3 నెలలు అనగా ఏప్రిల్, మే, జూన్ నెలలు శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు. గతంలో శత్రువులు మిమ్మల్ని ఏడిపించి ఉంటే కనుక వాళ్ళు మీకు ఫిదా అయిపోతారనమాట. మిత్రులుగా అయ్యే అవకాశం కనబడుతోంది. సత్సంబంధాలు మెరుగుపడతాయి, కొత్త సంబంధాలు ఏర్పడతాయి. అంటే మీ ఇంట్లో వివాహాది శుభకార్యాలు ఏర్పడి చేసుకుని కొత్త వ్యక్తులు మీ ఇంట్లోకి వచ్చే అవకాశం కనబడుతోందనమాట. తరువాత పెద్ద పేరున్న వ్యక్తులతో మీకు సత్సంబంధాలు ఏర్పడి కొత్త పరిచయాలు ఏర్పడి వారి ద్వారా మీకు భవిష్యత్తులో మంచి అవకాశాలు, విజయాలు పొందే అవకాశం కూడా కనపడుతుంది. తదుపరి నెలలు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఈ 3 నెలల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కనపడుతోంది. ఆందోళన కలిగించే అవకాశంగా ఉంది కాబట్టి మీరు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. నెగ్లెక్ట్ చేయకండి. గతంలో కనుక ఏవైనా మీకు విపరీతమైన రుగ్మతలు కానీ అనారోగ్యం కానీ ఉంటే దాని మీద శ్రద్ధ పట్టి జాగ్రత్తలు తీసుకోండి. లేదు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు నాకేమి ఆరోగ్యంగా ఉన్నాను కదా అనేటువంటి నిర్లక్ష్య ధోరణిని ఇక్కడ ఈ మాసాల్లో చూపించకండి. ఆందోళన కలిగే అవకాశం కనపడుతోంది. కుటుంబంతో
వీలైనంత సమయము మీరు ఎంత బిజీగా ఉన్నా కుటుంబంతో కనుక వీలైనంత సమయాన్ని గడిపినట్టయితే మానసిక ఉల్లాసాన్ని పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి నెలలు అనగా అక్టోబర్, నవంబర్, డిసెంబరు ఈ నెలల్లో ఆర్థిక లాభాలు మళ్ళా తిరిగి మీకు ఆర్థిక లాభాలు వస్తున్నాయన్నమాట. ఏ పనిలో చేసినా వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో కానీ, రాజకీయ పరంగా కానీ ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి ఆర్థికంగా చాలా చక్కని లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. వ్యవసాయదారులు కానీ, వ్యాపారస్తులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ ఇలా ప్రతి ఒక్కళ్ళకి ధనంతో ముడిపడి ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా లాభాల పంట, ఆర్థిక పంట, ఆకస్మిక ధనలాభము, తర్వాత మీరు ఏది చేపట్టినా మంచి విజయాన్ని సాధించే అవకాశము. కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఆర్థికంగా ఎలా వస్తుందండి అన్న ప్రశ్న రావచ్చు. కుటుంబంలో ఉన్న స్త్రీలకు వారి యొక్క పుట్టింటి తరపు నుంచి కానీ, దాయాదుల తరపు నుంచి కానీ ఆకస్మికంగా స్థిరాస్తి కానీ, ధనాన్ని కానీ పొందే అవకాశము కనపడుతోందనమాట. మీరు దానికి తగ్గ ప్రణాళికలు మీరు వేసుకోండి. మీరు ఏ కొత్త ప్రణాళిక వేసినా కానీ సక్సెస్ని సాధించే అవకాశము ఈ మాసాల్లో కనబడుతోంది. ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో అంటే ఈ 12 నెలల్లో కూడా చాలా చక్కని అనువైన వృద్ధి, విజయాలు, ధనలాభాలు, కొత్త నూతన ఉత్సాహాలు, కొత్త కొత్త సంబంధాలు, వివాహాలు జరగడము ఇలా అన్ని రకాలుగా చాలా చక్కగా ఉంది. కాబట్టి మీరు దానికి తగిన ప్రణాళికలు వేసుకోండి. ఎక్కడో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కానీ ఏ చిన్న చిన్న సమస్యలైనా కామన్ కదా, దానికి మీరు ఆందోళన చెందకండి. పరిహారాలు చెప్తాను కదా, దాన్ని చేసుకోండి. ఇప్పుడు చెప్పదగిన పరిహారాలు ఏంటంటే, ఇందాక మకర రాశి వారి లాగానే శనేశ్వరుడికి, ఎందుకంటే మకర కుంభాలకి శనేశ్వరుడు అధిపతి అన్నమాట. కాబట్టి ఆయన తృప్తి కోసము, ఆయన సంతోషం కోసము ప్రతి శనివారము పూజ చేసుకోవటం కానీ కాదు, పూజ చేసుకోవాలి, ఆలయాలు దర్శించాలి, అభిషేకాలు చేసుకోవాలి. ఇలాగా ఆ స్వామివారిని కనుక సంతృప్తి చేసినట్టయితే ఆయన ఏలినాటి శని ప్రభావం నుంచి ఆల్రెడీ తప్పుకుంటున్నాం కాబట్టి విశేషమైన ఫలితాలను ఆయన ఇస్తున్నాడు. కాబట్టి దానికి కృతజ్ఞతగా మనం కనుక చేసుకున్నట్టయితే ఆ స్వామి యొక్క అనుగ్రహం మన మీద ఎప్పుడూ ఉంటుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు. దానితో పాటుగా ఇంకొక చిన్న పరిహారం కూడా చెప్తాను. మీరు ప్రతి శనివారం కూడా నల్లని వస్త్రాలు వేసుకొని ఏ కీలకమైన పనైనా సరే ప్రారంభించండి, సక్సెస్ని సాధిస్తారు. దానితో పాటుగా నల్లని వస్త్రాలు కానీ ఎవరికైనా దానం చేసినట్టయితే కనుక ఆ శనీశ్వరుడి అనుగ్రహం పొందే అవకాశం ఉంది. ఆ చిన్న చిన్న ఆటంకాలు కూడా మీరు తప్పిపోయే అవకాశం ఉంది. ఈ పరిహారాలు తప్పనిసరిగా పాటించండి. ఈ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు పేరు పేరున ప్రతి ఒక్కరికి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 ఈ సమయంలో పుట్టిన వారు మీనరాశిలోకి చెందుతారు. అయితే వీరికి జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ నెలలు కొత్త ప్రణాళికలు వేసుకోవటానికి చాలా చక్కని అనువైన కాలం అనమాట. అది వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగంలో ఉన్న వాళ్ళు కానీ, వాణిజ్యవేత్తలు కానీ, వ్యవసాయదారులు కానీ, ఇలా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే కొత్త కొత్త ప్రణాళికలు కనుక వేసినట్టయితే విజయాన్ని సాధిస్తారు. ఇది అమలుపరచడానికి కూడా చక్కని సమయం. ప్రణాళికలు వేయడమే కాదు, దాన్ని అమలుపరచడానికి కూడా ఈ కాలం మీకు చాలా చక్కని కాలము. కుటుంబంతో సమయాన్ని, కొద్ది సమయాన్నైనా సరే కుటుంబం కోసం మీరు కేటాయించండి. తర్వాత ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో నూతన వస్తువులు కొనుక్కుంటారు. ఇల్లు, భూములు, వాహనాలు కొనుక్కునే అవకాశం ఉంది. విదేశాలు వెళ్ళే అవకాశం ఉంది. తరువాత మీకు ఆర్థిక పరంగా మెరుగైన విశేషమైన ధనలాభం కలిగేటట్టుగా గోచరిస్తోంది. కాబట్టి దానికి తగిన అంచనాలను మీరు ఏర్పాటు చేసుకోండి. తదుపరి మాసాలు జూలై, ఆగస్టు, సెప్టెంబరు ఈ 3 నెలలు ప్రయాణాలు చాలా చక్కని అవకాశాన్ని, లాభాన్ని తెచ్చిపెడతాయి. అనవసరంగా విభేదాలు కనుక ఉంటే నివారించండి. ఇక్కడ మీకు మొత్తం అంతా బాగుంది, కానీ అనవసరమైన విషయాల్లోకి మీరు అస్సలు వెళ్ళకండి. మీది కాని వాటి జోలికి మీరు వెళ్ళకండి. ఎందుకు అంటే
దాని ద్వారా మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంది. కాబట్టి మీకు సంబంధించినంత వరకు మాత్రమే మీరు జోక్యం చేసుకోండి. మీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోవడం కానీ, సలహాలు ఇవ్వడం కానీ చేసినట్టయితే తద్వారా మీకే చిక్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి. తదుపరి నెలలు అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఈ నెలల్లో శ్రమకు తగిన ఫలితాన్ని పొందే అవకాశం ఉంది. శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. అయితే దీనితో పాటుగా ఆర్థిక లావాదేవీలు మీకు విజయాన్ని కలిగిస్తాయి. గతంలో పెండింగ్లో ఉన్నవి మీకు ఈ మాసంలో అంటే ఈ 3 నెలల్లో మీరు తీర్చుకోగలుగుతారు. ఈ ఫలితాలు ఈ రాశిలో ఉండే వ్యవసాయదారులకు కానీ, విద్యార్థులకు కానీ, ప్రతి రంగం వాళ్ళకి, స్త్రీలకి పురుషులకి కూడా వర్తిస్తాయన్నమాట. దీనితో పాటుగా పరిహారము గురువారం కానీ, మంగళవారం కానీ, సోమవారం కానీ, అంటే సోమ, మంగళ, గురు ఈ 3 వారాలు కనుక ఆలయ దర్శనం చేసుకొని అభిషేకాలు, దానాలు చేసినట్టయితే కనుక ఆ చిన్ని ఒడిదుడుకులు అవి ఏవైనా ఉంటే కనుక మీకు తప్పిపోయే అవకాశం కనబడుతుంది. సానుకూలమైన శుభ ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. ఇవి ఈ రాశి వారికి ఫలితాలు, పరిహారాలు. ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.